ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగరాజు గారు. వాళ్ళ క్రెడిట్ కార్డ్ బాధితులు చాలామంది ప్రజల్లో మనం చూస్తూ ఉన్నామండి. సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చూస్తున్నాం. వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, పిల్లలతో సహా చచ్చిపోయేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే ఇవాళ ఆఫీస్లోనే సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బయట ఎవరికి చెప్పకుండా సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓన్లీ క్రెడిట్ కార్డ్. సో దానివల్ల కలెక్షన్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎలా పడితే అలాగ మాట్లాడటం చేయటం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే ఎందుకు అసలు అటువంటి వాటికి బానిసైపోయి దాని నుంచి బయటపడలేకపోవడానికి కారణం ఏంటి? అసలు చాలా కరెక్ట్ పాయింట్ తీశారు. భలే ప్రశ్న, ఇవాళ భలే టాపిక్ తీశారు నాగరాజు గారు. ముందుగా మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను ఈ టాపిక్ తీసినందుకు. థ్యాంక్ యూ. నేనేమంటారు అంటే నాగరాజు గారు, ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ అన్నది ఆ మనిషికి ఎందుకు ఇస్తున్నారో కూడా తెలియకుండా బ్యాంకులు ఇస్తున్నాయి. అయితే ప్రతి మనిషికి పొద్దున్న లెగిస్తే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక మధ్యతరగతి వ్యక్తికి ₹1,00,000 అంటే చాలా పెద్ద అమౌంట్ నాగరాజు గారు. పిల్లలు ఫీజులు కట్టాలి, ఫీజులు కట్టగానే బుక్కులు అంటారు, బుక్కులు కొనగానే బట్టలు అంటారు, బట్టలు కొనగానే బస్సుకు కట్టాలంటారు. ఈ కంటిన్యూ ఎక్స్పెండిచర్ ఒక మనిషికి ఉండేసరికి, ఇద్దరు పిల్లలు ఉండేసరికి, అందులో అద్దెంట్లో ఉండేసరికి వాళ్ళ జీతాలు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఇప్పుడు పూర్ పీపుల్ అయిపోయారండి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే రిచ్ పీపుల్ అనేది, సాఫ్ట్వేర్ అనేది 2 లక్షలు వచ్చినా సరిపోవట్లేదు జీతాలు. 2 లక్షలు వచ్చినా ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి డబ్బులు సరిపోవట్లేదు. అయితే ఇదే అడ్వాంటేజ్ తీసుకొని బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే, ఒక బ్యాంకు మించి ఒక బ్యాంకు క్రెడిట్ కార్డులు సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ, లేకపోతే 1,50,000 జీతాలు ఉన్న వాళ్ళకి కానీ 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల లిమిట్స్లో క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ ముందుగా అత్యవసర గీకేసి కార్డులో, ఆ తర్వాత మిగిలిన డబ్బులకి డెఫినెట్గా ఎంత కాదన్నా మోర్ దెన్ 60-70% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ యూజింగ్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ మిస్యూజింగ్ దోస్ కార్డ్స్ అని చెప్తాను. 1% కూడా నాకు డౌట్ లేదు. బా, కానీ మీరు చెప్పింది నిజమే. అంటే వీళ్ళ నీడ్స్ని అవకాశంగా మార్చుకొని వాళ్ళ అవసరాలు ఏవైతే ఉంటాయో, మీరు మిడిల్ క్లాస్ కానివ్వండి, లేదంటే అబవ్ మిడిల్ క్లాస్ కానివ్వండి, వాళ్ళ అవసరాలని ఏవైతే ఉంటాయో ఒక కేస్ స్టడీ లాగా మొత్తం డిజైన్ చేసి గుర్తించి, నాకు తెలిసి అంటే ఎవరైనా క్రెడిట్ కార్డ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని అవకాశంగా మార్చుకొని ఎట్లా పడితే అట్లా పీడించుకు తింటున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు, డౌట్ లేదు. ఎంతమందికి మేలు జరుగుతుంది అనేటువంటి విషయం పక్కన పెడితే దీనివల్ల జరిగేటువంటిది ఏంటి అని అంటే ఏం చెప్తారు? కరెక్ట్ అండి, మీరు చెప్పింది చాలా కరెక్ట్. అసలు ఈ టాపిక్ చాలా, మీరు ఎలా తీస్తారో తెలియదు కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మా దగ్గర క్లయింట్స్ కూడా చాలామంది ఇట్లా బాధితులు వస్తున్నారు. వాళ్ళని మేము కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి నచ్చజెప్పి డిప్రెషన్ నుంచి బయటకు లాగి కొంచెం టైం ఇప్పించి కోర్టు ద్వారా బ్యాంకుల హెరాస్మెంట్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పుకునే కలెక్షన్ వాళ్ళ బాధలు భరించలేకపోతున్నాం. నేను కడతానికి రెడీ ఉన్నా సార్, 1 నెల రోజులు టైం ఇస్తే నేను కట్టగలుగుతాను సార్, 6 నెలలు టైం ఇస్తే మేము కట్టగలుగుతాము అని తెలిసిన వాళ్ళని కూడా కలెక్షన్ వాళ్ళు వాళ్ళ టార్గెట్స్ గురించి వీళ్ళని పీక్కు తింటూ ఉంటే ఆర్బీఐ దీని మీద 100% కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటాను. ఓకే, ఫస్ట్ క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎవరికి, ఇన్ఫ్యాక్ట్ హోమ్ లోన్స్ అండ్ మార్ట్గేజ్ లోన్స్ కూడా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్నది ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటాయి. గైడ్లైన్స్ ప్రకారం ఇంత సంపాదించే వాళ్ళకి ఇంత లోన్ అమౌంట్ ఇవ్వాలి అని ఉంటుంది. క్లుప్తంగా మాట్లాడుకుందాం నాగరాజు గారు, చాలా సీరియస్ సబ్జెక్ట్ ఇది. అవును సార్, అవును. ఒక మనిషి ₹1,00,000 సంపాదిస్తే ఆయన ఈఎంఐ ఎంత కట్టగలుగుతాడు అన్నది ఒక బడ్జెట్ అనాలిసిస్ అని ఉంటుంది. బడ్జెట్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది. అది ఎవరు చేస్తారు? క్రెడిట్ డిపార్ట్మెంట్స్ చేస్తాయి. ప్రతి బ్యాంకులో ఒక క్రెడిట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ క్రెడిట్ డిపార్ట్మెంట్ బడ్జెట్ అనాలిసిస్ చేసి, ఈ వ్యక్తి ₹1,00,000 సంపాదిస్తున్నాడు, ఈ వ్యక్తికి ఆల్రెడీ ఇన్ని లోన్స్ ఉన్నాయి, 10,000 కంటే ఈఎంఐ ఎక్కువ కట్టలేడు, కాబట్టి నేను ఇంత అమౌంట్ కంటే ఎక్కువ ఇవ్వలేను అని చెప్పేసి ఒక బ్యాంకు ఒక నిర్ధారణకు వస్తుంది. బ్యాంకు నిర్ధారణకు వచ్చిన తర్వాత ఓకే అని చెప్పి 3 లక్షలు 4 లక్షలు రిలీజ్ చేసేవాళ్ళు. ఇది ఇంతకు ముందు జరిగే సంగతి. అప్పుడేంటి, వాడు కట్టుకునేవాడు. అవును, వినోదారో కస్టమరో క్లయింటో ఏం పిలిచినా ఆ సామాన్యుడు కట్టేవాడు ఈఎంఐ. ఇప్పుడు ఏమైపోయింది, ₹1,00,000 శాలరీ పడుతుంది అకౌంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకుందాం, ₹1,00,000 పడుతుంది శాలరీ అకౌంట్లో. ఫస్ట్కి ఏమీ చెకింగ్ చేయకుండా వాడికి 20 లక్షలు 30 లక్షలు క్రెడిట్ కార్డులు. ఒక్క క్రెడిట్ కార్డులో 30 లక్షలు ఉన్నది ఒక ₹1,00,000 2 లక్షల జీతం ఉన్న వాళ్ళకి ఇస్తే, వాళ్ళకి అట్లాంటి క్రెడిట్ కార్డ్స్ ఒక 5-6 ఉంటే అది ఎంత అవుతుంది నాగరాజు గారు? 1,50,00,000 అవుతుందా? అవన్నీ కూడా ఆ బిజినెస్ అని ఈ బిజినెస్ అని మీరు చూస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 90% సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద పడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది వాళ్ళకి,
బోల్డ్ అంత టైం ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద పడుతున్నారు. వాళ్ళకి వచ్చే 2 లక్షలు లేకపోతే 1.5 లక్షల జీతము లేకపోతే 3 లక్షల జీతము వచ్చినట్టు వేరే ఖర్చులకు వెళ్ళిపోయి ఈ క్రెడిట్ కార్డులన్నీ వాడేసి 2 కోట్లు 3 కోట్లు మెజారిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆ డబ్బంతా తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ దొంగ వ్యాపారులు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళని బాగా వాడుకొని మోసం చేసి వదిలేస్తున్నారు. అప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది డిప్రెషన్కి వెళ్తున్నారు, కొంతమంది సూసైడ్ చేసేసుకున్నారు, కొంతమంది సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇట్లాంటి డిప్రెషన్కి డెప్త్ డిప్రెషన్కి వెళ్తున్నారు ఇట్లాంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ స్టోరీ పక్కకు పెడితే డాక్టర్లు, నేను పర్సనల్గా మా దగ్గరికి వచ్చిన క్లయింట్స్లో కొంతమంది డాక్టర్స్ చూసాను. మెడికల్ ఎక్విప్మెంట్స్ కొంటారు, కోట్లు తీసుకొని మెడికల్ ఎక్విప్మెంట్ కొట్టుకొని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని స్టార్ట్ చేస్తారు. ఓకే, ఆ బిజినెస్ వీళ్ళతోటి చేతగాక ఆ అప్పులన్నీ నెత్తి మీద పడిన తర్వాత మళ్ళీ వాళ్ళు సూసైడ్ వైపుకి వెళ్తున్నారు. ఇట్లాంటి మనుషులు ఎవరైతే ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి బ్యాంకులు లోన్ ఇస్తున్నాయో వాళ్ళు డిప్రెషన్ వైపుకి వెళ్ళి సూసైడ్కి వెళ్తున్నారు. ఇది ఆర్బీఐ, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి బ్యాంక్స్ మీద, ఇట్లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ మీద, యాప్స్ మీద 100% యాక్షన్ తీసుకోకపోతే మనకి ఇంతకుముందు రైతులు చచ్చిపోయేటోళ్ళు సూసైడ్ చేసుకొని, ఇంతమంది రైతులు చచ్చిపోయారు, వానబడి పంట పాడైపోయి అవన్నీ. నెక్స్ట్ మనం త్వరలో ఇంతమంది లోన్లు కట్టలేక చచ్చిపోయారు. ఇప్పటికే మనం కనుక డేటా బయటకి తీస్తే కళ్ళు గమెర్లెత్తే డేటా వస్తుంది. ఎంతమంది లోన్లు తీసుకొని చచ్చిపోతున్నారో మనం ఆల్రెడీ సుమన్ టీవీలోనే దీని మీద ఆల్రెడీ సూసైడ్ చేసుకుంటే గట్కేసర్లో ఒక 2 భార్య భర్త పిల్లల్ని బయటకు పంపించేసి అప్పులు తీర్చలేక కలెక్షన్ వాళ్ళు పెట్టే హెరాస్మెంట్కి సూసైడ్ చేసుకుంటే మనం దాని మీద వీడియో తీసాము. ఆ వీడియో చూసి చాలామంది మన దగ్గరికి వచ్చి సర్వీసెస్ తీసుకుంటాం కూడా జరిగింది. అయితే నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ బ్యాంకు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎడాపెడా అప్పులు ఇవ్వకూడదండి. ఎడాపెడా అప్పులు తీసుకున్న మనిషి ఒకవేళ లాస్ అయిపోయి నేను ఈ అప్పులు కట్టలేను అనుకున్నప్పుడు సూసైడ్ చేసుకోకండి. దయచేసి డిప్రెషన్కి వెళ్ళకండి, సూసైడ్ చేసుకోకండి. అలాంటి అడ్వకేట్స్ దగ్గరికి రండి. మొత్తం మీ సమస్య ఎందుకు లాస్ అయ్యారో మీరు చెప్పండి. అసలు మీకు ఇన్ని లోన్స్ ఎలా వచ్చాయో చెప్పండి. మీకు ఎవరు ఇప్పించారో చెప్పండి. ఓపెన్ అవ్వండి. డెఫినెట్గా అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాము. మీకు ఒకవేళ 2-3 కోట్లు అప్పు అయిపోయి మీరు కట్టలేని పరిస్థితుల్లో డిప్రెషన్కి వెళ్ళిపోతే మనం కోర్టుని ఆశ్రయించి టైం తీసుకుందాము. 2 ఏళ్ళు కానీ 1 ఏడాది కానీ టైం తీసుకొని ఆ లోపు మళ్ళీ మీ ఆస్తులు ఏమైనా ఉంటే అమ్మేసి మీ సెటిల్మెంట్ చేసుకొని లేదా లోన్ రీస్ట్రక్చరింగ్ చేసుకొని ముందుకెళ్ళేటట్టు చాలా ఉపాయాలు ఉన్నాయి. ఇవి తెలియక కలెక్షన్ వాళ్ళు పెట్టే హెరాస్మెంట్ అండి నాగరాజు గారు. కలెక్షన్ వాళ్ళు పెట్టే హెరాస్మెంట్ అలా ఇలా ఉండదు. చుట్టుపక్కల ఇళ్ళకి వెళ్ళిపోతారు, వీళ్ళ ఫోటోలు చూపిస్తారు. ఆఫీసుల దగ్గరికి వచ్చేస్తారు, వీళ్ళ ఫోటోలు చూపిస్తారు. ఇంట్లో భర్త లేనప్పుడు వెళ్తారు, భార్య పిల్లల దగ్గర కూర్చొని తండ్రి గురించి అసభ్యంగా మాట్లాడతారు. ఈ కలెక్షన్ వాళ్ళు చేసే హెరాస్మెంట్స్కి ఖచ్చితంగా మనం చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కలెక్షన్ వాళ్ళు అసభ్యంగా మాట్లాడటానికి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఇంటి తలుపులు కొడటానికి లేదు, అనుమతి ఇస్తేనే లోపలికి రావాలి, పండగలు ఆదివారాలు ఇంటికి రాకూడదు, 9 నుంచి 6 ఏదో టైం ఉంది, ఆ టైం తప్ప వేరే టైంలో లోపలికి వస్తానికి ఎలా చేయకూడదు కలెక్షన్ వాళ్ళని. ఇట్లాంటివి తెలియక సామాన్య ప్రజలు సూసైడ్కి వెళ్తున్నారు. అది చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎంతోమందిని పరువు తీసే కార్యక్రమాలు చేస్తున్నారు కలెక్షన్ వాళ్ళు. అది అసలు కలెక్షన్ చేసే పద్ధతే కాదు. అది ఖచ్చితంగా ఇది ఒక ఉద్యమంలాగా బయటకు వెళ్ళాలి. చాలామంది నా దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తున్నారు, భార్య భర్త చిన్న పిల్లలతోటి. సార్ కలెక్షన్ వాళ్ళు వచ్చి ఇట్లా అసభ్యంగా మాట్లాడుతున్నారు, మాకు బతకాలని లేదు, మా చుట్టాలందరికీ ఫోన్లు చేసి మా గురించి అసభ్యంగా చెప్పారు, మా ఫోటోలు పంపిస్తున్నారు. ఇట్లా చాలామంది సఫర్ అవుతున్నారు నాగరాజు గారు. వాళ్ళు చూసుకుంటే నా దగ్గర మోర్ దెన్ 50% ఆఫ్ ద క్లయింట్స్ ఈ లోన్స్ బాధితులే ఉన్నారంటే మీరు నమ్మాలి. డెఫినెట్గా సార్ మీరు చెప్పినట్లు. సో చాలామంది మాత్రం అంటే మీకు కనుక క్రెడిట్ కార్డ్ వాటికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఇష్యూ నడుస్తుంది, దాని నుంచి మేము బయటపడలేకపోతున్నాం అనుకునేటువంటి ఆలోచన కనుక మీకు ఉంటే శశికాంత్ గారిని మీరు అప్రోచ్ అవ్వచ్చు సార్. 100% అండి నాగరాజు గారు. ఎందుకంటే మన సుమన్ టీవీ చూసి లాస్ట్ టైం చాలామంది వచ్చారు, వాళ్ళకి మనం టైం ఇప్పించాము. వాళ్ళు మళ్ళీ ఆ టైంలో వేరే అమ్ముకొని సెటిల్మెంట్కి వెళ్ళారు బ్యాంక్స్ దగ్గర నుంచి. మనిషి చచ్చిపోకుండా బతుకుతాం ఇంపార్టెంట్ అండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ బతుకుతాం ఇంపార్టెంట్. ఎవరైనా అంటే ఫీడ్బ్యాక్ కోసం అయినా సరే అంటే మా పరిస్థితి ఇది అని లైవ్లోకి వచ్చి మీరు చెప్పాలనుకున్నటువంటి వాళ్ళని సార్ రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. సో ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.